హాయ్ ఫ్రెండ్స్, అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నరసింహ ట్రక్ అండ్ లాక్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా ఫ్రెండ్స్? నేనైతే బాగున్నా. మీరందరూ బాగుండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. గత వారం రోజుల నుంచి అయితే కిరాయిలు అయితే లాంగ్ ట్రిప్లు అయితే ఏం లేవు. అందుకే నేనైతే లాంగ్ ట్రిప్లు అయితే కిరాయిలు లేవు కాబట్టి నేనైతే వీడియోలు అయితే తీయట్లేదు, షార్ట్ వీడియోస్ అయితే తీస్తున్నాను. ఈ రోజు అయితే ఇప్పుడు ఫస్ట్ గా ఒక కిరాయి అయితే వచ్చింది అనమాట. దానికోసం నేనైతే అంతా ప్రిపేర్ అయ్యి వచ్చేసిన. ఇప్పుడే అడ్డకాడికి అయితే వచ్చిన, అడ్డ దగ్గరికి అయితే వచ్చేసిన అనమాట. మన సభ్యులు ఫోన్ చేసారు రమ్మని తొందరగా, ఎందుకంటే గుడి దగ్గర దీపం ముట్టేయాలని చెప్పేసి. అన్ని బండ్లు చూడొచ్చు మీరు. బండ్లు అయితే అన్ని లైన్ గానే ఉన్నాయన్ని. బండ్లన్నీ ఇన్నే పెట్టిపోతారు, అడ్డ దగ్గరే పెట్టిపోతారు. అంటే కొంచెం ఇంటి దగ్గర స్థలం లేక కానీ ఇక్కడ ఏమైనా పెట్టిపోతారు అనమాట. నాకంటే ముందే వచ్చి సభ్యులు అయితే పూజ చేస్తున్నారన్నమాట. మొన్న గ్రహణం అయినందుకు నిన్న గుడికి అంతా గడిగేసిరు, ఈ రోజు కూడా గడిగిరు. సభ్యులు మనకంటే ముందే వచ్చి అమ్మవారికి అయితే పూజన అయితే చేసిరన్నమాట. అమ్మవారు శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి. మా స్టాండ్ లో మేమే నిర్మించుకున్నాం అనమాట అమ్మవారిని. మన అధ్యక్షుడిన మురళీధర్ రెడ్డి, ఈయన అంజిరెడ్డి కోశాధికారి, సలహాదారుడు. ఈ మహేష్ తెలుసు కదా, మా ఫ్రెండ్. ఈయన బడాదోస్ బండి తీసుకున్నాడు. మహేష్ వచ్చేసి బడాదోస్ బండి తీసుకున్నాడు. పేపర్లు కూడా ఆడ పెట్టిండు, పూజలు అయితే అయిపోయినాయి. టీఆర్ పేపర్లు వచ్చేసి ఆడ పెట్టిండు, అమ్మవారి దగ్గర పెట్టిండు టీఆర్ పేపర్లు. మంచిగా ఈ సంవత్సరం బండి తీసుకున్నందుకు మంచిగా కలిసి రావాలి, ఆయనకు తిరుగు లేకుండా 5 సంవత్సరాలు బండి ఫైనాన్స్ అయిపోయేదాకా అసలు మంచిగా జరగాలని చెప్పేసి మా అమ్మవారిని అయితే కోరుకుందాం. మీరు కూడా బ్లెస్సింగ్స్ ఇవ్వండి అబ్బాయికి. ఇప్పుడైతే నేను ఇక రెడీ అయిపోయినా అన్నమాట. నాకంటే ముందే పూజ చేసేసారు వీళ్ళు. మీకు డౌట్ రావచ్చు, అడ్డ మీద ఇన్ని బండ్లు ఉన్నాయి కదా, కిరాయి ఫస్ట్ ఎవరు పోతారు అని చెప్పేసి డౌట్ వస్తుంది కదా. మా అడ్డ మీద ఎట్లుంటుంది అంటే, బండ్లు ఎన్ని ఉన్నా సరే ఫస్ట్ కిరాయి రాగానే ఫస్ట్ ఎవరు పలకరిస్తారో వాళ్ళే మాట్లాడుకుంటారు, మిగతా వాళ్ళు అందరు సైడ్ అయిపోతారు. మా దగ్గర అయితే అట్లుంటుంది. ఎగబడి మేమైతే ఏం పోము. ఒకరు మాట్లాడిరంటే మళ్ళీ ఇంకెవరు దగ్గరికి పోము. ఆయనే కిరాయి తక్కువనో ఎక్కువనో మాట్లాడుకొని అయితే వెళ్ళిపోతాడు. అట్లుంటుంది మా దగ్గర. ఇంకోళ్ళు పోయి ఏళ్ళు పుల్ల పెట్టి కిరాయి చెడగొట్టుడు అట్లాంటివి అని మన దగ్గర అయితే ఏముండదు ఇప్పటి వరకు అయితే. అట్లా 1 by 1 ఒక తర్వాత అయితే వెళ్ళిపోతారు. కొంతమంది అయితే ఫోన్లోనే వెళ్ళిపోతారు. వాళ్ళ కంపెనీ నుంచి ఫోన్లు వస్తాయి, ఫోన్ల ద్వారానే కిరాయిలకి వెళ్ళిపోతారు అనమాట. అట్లా పోయిన బండ్లు ఉండగా మిగిలిన బండ్లు ఈ విధంగా వెళ్ళిపోతారు. మనకు సికింద్రాబాద్ నుంచి లోడింగ్ అనమాట. ఫోన్ చేస్తుంటే లేపట్లేదు. వాళ్ళు ఏంటంటే మెటీరియల్ అంతా రెడీ చేసుకున్న తర్వాత ఫోన్ చేస్తాను చెప్పారు. వాళ్ళ గురించి అయితే వెయిట్ చేస్తున్నా. వాళ్ళు ఫోన్ చేయగానే నేను బయలుదేరుతాను. నాకు ఒక అరగంట 40 minutes అయితే ఇక్కడ నుంచి జర్నీ ఉంటుంది షాప్ దగ్గరికి. ఇక్కడ లోకల్ కిరాయి అనమాట. లోకల్ అంటే దాదాపు ఒక 70-80 కిలోమీటర్లు అయితే పోవాలి. సికింద్రాబాద్లో లోడింగ్ అనమాట. ఆ లోడింగ్ పాయింట్ నుంచి అన్లోడింగ్ పాయింట్ 80 కిలోమీటర్ ఉంటుంది. ఎక్కడనేది నేను లోడ్ వేసుకున్న తర్వాత చెప్తా. ఇప్పుడైతే వాళ్ళ కోసం అయితే వెయిటింగ్ అనమాట. వాళ్ళు ఫోన్ చేస్తారేమని చెప్పేసి ఎదురు చూస్తున్నా. వాళ్ళు మెటీరియల్ అంతా తెప్పించి పెడతారు. ఆ మెటీరియల్ ఏందనేది కూడా నేను అక్కడ పోయిన తర్వాత చెప్తాను అనమాట. మహేష్ బండి కొన్నాడని చెప్పాను కదా, ఇక బండి అయితే ఇప్పుడు అడ్డ మీదకి అయితే తీసుకొచ్చిండు మహేష. ఇదే బండి, ఇది కొత్త బండి. ఇప్పుడు ఐ5 బ్లోయర్ ఉంది అనమాట. దీనికి ఏసీ కాదు, నాన్ ఏసీ బ్లోయర్ ఉంది. ఇది వచ్చేసి పాసింగ్ వచ్చేసి 1839 పాసింగ్ వచ్చేసి. కొత్త బండి వచ్చేసి ఇప్పుడు 22 తారీఖు నుంచి జిఎస్టీ కూడా తక్కువ అవుతుందంట. మేము ఏంటంటే కొంచెం తొందరపడ్డామని అనిపిస్తుంది మాకు. ఏంటంటే 22 తారీఖు నుంచి అయితే ఒక బండికి 60,000 అట్లా డిస్కౌంట్ వస్తుందట.
జిఎస్టీ తగ్గింది కాబట్టి రేట్లు కూడా తగ్గుతున్నాయంట. మేము కొంచెం తొందరపడ్డాము అని అనిపిస్తుంది. ఎవరైనా బండ్లు తీసుకునే వాళ్ళు ఉంటే కనుక 22 తారీఖు తర్వాత తీసుకోండి, ఎందుకంటే ఈ డిస్కౌంట్ పొందే అవకాశం ఉంటుంది. బండికి వచ్చే జిఎస్టీ తగ్గడం కాకుండా ఇంకా డిస్కౌంట్ కూడా ఉంటుంది. అంటే మొత్తం కలిపి ఒక ₹1,00,000 దాకా తేడా ఉంటుంది. మేము ఏంటంటే కొంచెం తొందరపడ్డామేమో అని అనిపిస్తుంది. మాకు ఈ జిఎస్టీ గురించి తగ్గుతుందని చెప్పేసి కొంచెం కూడా అవగాహన లేదు, కూడా తెలియదు. అందుకనే కొంచెం మేము తొందరపడ్డామని అనిపిస్తుంది. ప్లీజ్ ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక, తీసుకునే ఉద్దేశం ఉంటే కనుక 22 తారీఖు తర్వాత తీసుకోండి. ఏది ఇప్పుడు సెప్టెంబర్ 22 తారీఖు తర్వాత తీసుకోండి. బండి అయితే బాగానే ఉంది. నాది i4 బండి. ఫ్యూచర్స్ నా బండి కంటే కొంచెం ఫ్యూచర్స్ ఎక్కువన్నాయి దీనికి. డెఫాయిల్ లేదు, మెయిన్గా ఏంటంటే డెఫాయిల్ లేదు. ఈ సైడ్ బంపర్లో వెనక సైడ్ బంపర్ వచ్చింది దీనికి. లోడ్ అయితే రెడీ అయిందంట, మొత్తం అంతా తీసి పెట్టారంట, అది మెటీరియల్ అంతా. ఇప్పుడైతే బయలుదేరుతున్నా. నాకు ఇక్కడి నుంచి సికింద్రాబాద్ వచ్చేసి ఒక 10 కిలోమీటర్ అయితే ఉంటుంది, రాణిగంజ్. ఇక్కడ యూటర్న్ చేసుకోవాలి. యూటర్న్ అయితే చేసేసుకున్నా మనం సిగ్నల్ నుంచి స్ట్రైట్గా వెళ్ళిపోవాలి. Let's blow it all. 부서진 꿈과 상처 모든 것이 두려움. Yeah, we'll fix everything. 나의 손길은 너에게 다가가. Come tree 네 날개를 높이 들어. I wanna hear you say bring the light. Run to the end of the sky. ప్రస్తుతం ఇక్కడ తార్నాక దగ్గరికి అయితే వచ్చినాము. చూస్తుండొచ్చు, పైననేమో మెట్రోది, దాని కింద బ్రిడ్జ్ ఏమో బండ్లు కార్లు పోయేది. ఆఫీస్ పోయే టైం అయితే అయిపోయింది. ఇప్పుడు 11 అవుతుంది టైం, అయినా కానీ ట్రాఫిక్ అయితే తగ్గలేదు. ఇక ముందు దాకా బాగానే ట్రాఫిక్ జామ్ అయిపోయింది. స్లోగా పోతున్నాయి బండ్లు అయితే. ఇది తార్నాక మెట్రో స్టేషన్ కింద ఇది. ప్రస్తుతం మనం ఇక్కడ సికింద్రాబాద్ లో గాంధీ హాస్పిటల్ దగ్గరకి అయితే వచ్చిన. ఎందుకంటే రాణిగంజ్ పోవాలంటే నేనైతే ఎప్పుడు ఇదే రోడ్ లో వెళ్తాను అనమాట. మీరు చూస్తుండొచ్చు, గాంధీ హాస్పిటల్కి ఎదురుగా అయితే మనకు గాంధీ విగ్రహం అయితే ఉంది. రోజుకు కొన్ని వేల ప్రాణాలు కాపాడుతున్న మన గాంధీ హాస్పిటల్, ఎంతో మంది పేద ప్రజలకు ఉచిత వైద్యాన్ని అందిస్తున్న మన గాంధీ హాస్పిటల్ మన హైదరాబాద్ లో ఉండడం మన గర్వకారణం. అయితే ఒక ప్లేస్కి వచ్చేసిన. ఇక్కడ ఏంటంటే మన బన్సలాల్పేట శ్మశానం గట్టి ఉంది కదా, దాని బ్యాక్ సైడ్ రోడ్లకి అయితే వచ్చిన. ఇక్కడ ఎందుకు వచ్చిన అంటే అక్కడ మన షాప్ దగ్గర అయితే ఇంకొక బండి లోడ్ అయితే అవుతుంది. అక్కడ ప్లేస్ లేదు బండి పెట్టుకోవడానికి. ఒక బండి పోయిన తర్వాత ఇంకొక బండి పెట్టుకోవాలి. ఎందుకంటే పార్కింగ్ అనేది లేదు, అక్కడ ప్లేస్ లేదు అనమాట. కానీ ఇక్కడ ఆగిన. చూడండి మీరు ప్లేస్ కమాన్ పక్క పంటే ఉంటుంది లోపలికి, శ్మశానం లోపలికి. ఇది వచ్చేసి ఇక్కడ బాగుంటుంది పార్కింగ్ పెట్టుకోవడానికి. లాస్ట్ దాకా ఉంటుంది. అక్కడ లోపలికి వెళ్తే, కొంచెం లోపలికి వెళ్తే భారత్ గ్యాస్ గోదాం ఉంటుంది. నేను ఎప్పుడెప్పుడు లోడింగ్ రాణిగంజ్కి వస్తే అక్కడ పెట్టి లోడింగ్ చేసుకుంటాను అనమాట. కొన్ని మీరు చూస్తుండొచ్చు ప్రతి వీడియోలో ఇక్కడనే వస్తుంది పార్కింగ్. ఎందుకంటే మనం అక్కడ డైరెక్ట్ షాప్ దగ్గర పోతే పార్కింగ్ అనేది ఉండదు, ప్రాబ్లం అయితే చాలా. ఇక్కడైతే కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. బండి ఎంతసేపు అయినా పెట్టుకున్నా ఏం ప్రాబ్లం ఉండదు. వాళ్ళు ఫోన్ చేయగానే వెళ్ళిపోవచ్చు మనం. ఫోన్ చేస్తే ఇప్పుడైతే ఫస్ట్ ఈ పైపుల దగ్గరికి అయితే వచ్చిన. పైపుల షాప్ ఉంది కదా, ఆర్ఓ ప్లాంట్కి సంబంధించిన పైపుల ఫిట్టింగ్ ఇది. షాప్ దగ్గరికి అయితే వచ్చిన. ఇది రాణిగంజ్లో ఎక్కడంటే ఇది మన స్కూల్ ఉంటుంది ఇక్కడ, గుజరాత్ గల్లీ. ఇది గుజరాత్ గల్లీ అంటారు. షాప్ దగ్గరికి అయితే వచ్చిన. గుజరాత్ గల్లీ ఆపోజిట్లోనే ఉంటుంది అనమాట, ఏబిఎం ఎంటర్ప్రైజ్. ఫస్ట్ అయితే ఈ పైపులు ఉన్నాయి కదా, ఈ పైపులకి మనకైతే దానికి సంబంధించిన పైపులు అయితే ఇస్తారు. ఒక 10 పైపులు అయితే ఉంటాయి. అన్నీ సెటప్ చేసి పెట్టని చెప్పారు. अपना माल रेडी हुआ? हाँ
बताओ मेरे को किनके बताओ थोड़ा మనకు ఇక్కడ లోడింగ్ అయితే అయిపోయింది మనకు లోడింగ్ వచ్చేసి ఒక కాటన్ బాక్స్ అనమాట ఈ కాటన్ బాక్స్ ఇంకోటి పైపులు ప్లాంట్కి సంబంధించిన పైపులు ఉంటాయి కదా ఆ పైపులు అయితే బండ్లో వేసుకుని ఇగో ఈ పైపులు అనమాట ఇవి 10 ఉంటాయి సిపివిసి పైపులు పివిసి పైపులు 2 రకాలు ఉంటాయి ఇవి సో ఫ్రెండ్స్ మనమైతే లోడింగ్ పాయింట్కి అయితే వచ్చినాము ఎక్కడ అనుకుంటున్నారా ఎక్కడో కాదు ఈ వాటర్ ప్లాంట్ ఉంది కదా ఎస్ఎస్ఆఫ్ అది వాటర్ ప్లాంట్ మనం ఎప్పుడు కొట్టేది అనమాట వాటర్ ప్లాంట్ అయితే లోడ్ వేసుకోవడానికి వచ్చిన అనమాట ఈరోజు నేను తీసుకెళ్లేది వాటర్ ప్లాంట్ లోడ్ అనమాట ఇప్పుడైతే షాప్ దగ్గరికి ఇప్పుడే వచ్చిన లోడ్ వేసుకున్న తర్వాత మళ్ళీ నేను వీడియో అయితే కంటిన్యూ తీస్తాను ఇప్పుడైతే వెహికల్లోకి ఎక్కిన ఇవాళ ఒక్కొక్కటిగా మెటీరియల్ అంతా అందిస్తారు అనమాట ఇక్కడ అన్ని తీసిపెట్టిరు అయితే బయట అయితే ఇక మెటీరియల్ ఒక్కొక్కటిగా ఇస్తారు మనకు మనం తీసి బండ్లో సెట్ చేసుకోవడమే ఇంకోటి ఏంటంటే దీనికి ప్లాస్టిక్ ట్యాంక్ అనేది లేదు ఎస్ఎస్ ట్యాంక్ ఒకటే ఉంది దానికి సంబంధించిన మిషనరీ అంతే అనమాట దీనికి వాళ్ళకు ట్యాంక్ అనేది అక్కడ ఉందంట వాళ్ళకు ప్లాస్టిక్ ట్యాంక్ అనేది అక్కడ ఉందంట అందుకని ప్లాస్టిక్ ట్యాంక్ అనేది వద్దని చెప్పారు ఒకటి ఎస్ఎస్ ట్యాంక్ మిగతా దానికి సంబంధించిన మిషనరీ దానికి సంబంధించిన పార్ట్స్ మిగతా అవైతే లోడ్ చేసుకోవాలి ఇప్పుడు మెటీరియల్ అయితే ఈ విధంగా అయితే సెట్ చేసుకోవాలి మంచిగా ఫస్ట్ స్టాండ్ పెట్టుకొని స్టాండ్ లోపల ఈ చిల్లర ఐటమ్స్ మొత్తం వచ్చేటట్టు చూసుకోవాలి ఈ విధంగా అయితే సెట్ చేసుకోవాలి మొత్తము చిన్న ఐటమ్స్ ఉంటాయి ప్రతి ఒక్కటి జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఇట్లా చిన్న ఐటమ్స్ లోపల పెట్టిన తర్వాత మీదంగా అయితే ఇట్లా ఈ 2 వెజిల్స్ అయితే మీదంగా వస్తాయి అనమాట ఇట్లా అడ్డం ఇది వచ్చేసి హౌసింగ్ ఇది వచ్చేసి హౌసింగ్ ఇవి 2 వచ్చేసి వెజిల్స్ ఈ 2 ఇది వచ్చేసి పెద్ద పంప్ అనమాట ఇది ఇంకా ఒకటి కెమికల్ క్యాన్ రావాలి యూవీ ఫిల్టర్ ఒకటి రావాలి ఒకటి ఎస్ఎస్ ట్యాంక్ రావాలి ఇందులోకి అయితే ఇక మీ అన్నీ వచ్చినాయంటే ఇక ఒక సెట్ అయిపోయినట్టే ఇప్పుడు ఏంటంటే ప్లాస్టిక్ ట్యాంక్ ఒకటే తక్కువ ఉంది కానీ వాళ్ళకి అవసరం లేదంట ప్లాస్టిక్ ట్యాంక్ ఇక్కడైతే లోడ్ అయితే అయిపోయింది చిన్న ఐటమ్స్ గోదాం దగ్గర పోయి అక్కడ ట్యాంక్ అయితే వేసుకోవాలి ఇంకా శాండ్ బ్యాగులు ఉంటాయి కార్బన్ బ్యాగులు 2 ఉంటాయి అవి వేసుకొని సైడ్కి అయితే బయలుదేరాలన్నమాట ఇప్పుడైతే గోదాం దగ్గరికి అయితే బయలుదేరుతున్నా ఇక్కడ నుంచి గోదాం వచ్చేసి ఒక 1 కిలోమీటర్ ఉంటుంది పోయేదారే ఇక్కడ నుంచి అయితే రైట్ తీసుకోవాల్సి వస్తుంది గూడెం దగ్గరికి అయితే వచ్చినా అనమాట ఇవాళ ఎందుకో మొత్తం ఇలా మస్తు లేట్ అయిపోయింది 11 గంటలకు పోతే ఇప్పుడు ఎంత అవుతుంది 3:30 అవుతుంది చాలా లేట్ అయిపోయింది ఎందుకంటే వీళ్ళు మెటీరియల్ తీసిపెట్టారు కానీ అక్కడి నుంచి పేమెంట్ రావడం లేట్ అయిపోయింది ఇక వాళ్ళు పేమెంట్ లేట్ అయ్యేసరికి వీళ్ళు కూడా లోడింగ్ లేట్ చేశారు అనమాట సరే మొత్తం మీద అయితే ఈ ఒక ట్యాంక్ వేసుకుంటే అయిపోతుంది ఈ ట్యాంక్ వేసుకొని బయలుదేరాలి ఈ లోడ్ వచ్చేసి మనకు ఆత్మకూరు దగ్గర అనమాట పల్లెర్లకి అయితే లోడ్ తీసుకెళ్తున్నాయి ఇది ఇంకోటి ఏంటంటే ఎప్పుడు ఇదే కిరాయా అనుకోకండి ఇవన్నీ నేను రెగ్యులర్ కొట్టే కిరాయిలు కాబట్టి నేను కొడుతున్నాయి ఇవి నాకే చెప్తారు వేరే వాళ్ళకైతే ఎవరికి చెప్పరు వచ్చిన కిరాయిలే వస్తాయి ఇవి ఖచ్చితంగా నెలలో ఖచ్చితంగా ఒక 2-3 కిరాయిలన్నా ఈ వాటర్ ప్లాంట్ ఉంటాయి మళ్ళీ వేరే కిరాయిలు ఉంటాయి ఇక కొన్ని అయితే డిఫెన్స్ కిరాయిలు ఉన్నాయి కానీ అవి అంటే వీడియోలు తీయొద్దు అంట అందుకని ఆ కిరాయిలు అయితే వీడియోలు తీస్తున్నాను ఈ మధ్యలో కొన్ని అవే పోయినా అందుకే మీరు అర్థం చేసుకొని మన ఛానల్ని ఇట్లనే సపోర్ట్ చేయండి మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఎందుకంటే ఈ వీడియోలు మీ ద్వారా ఇంకొక 10 మందికి చేరుతాయి అనమాట మన ఛానల్ నచ్చితే కనుక మరీ చెప్తున్నా నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని ట్యాంక్ అయితే ఎక్కిచ్చేసుకున్నాం ఇది 2000 లీటర్ల ట్యాంక్ అనమాట ఇది ఎస్ఎస్ ట్యాంక్ ఇవన్నీ వచ్చేసినట్టే ఇప్పుడైతే తాడు కట్టేసుకొని బయలుదేరుదాం ఓకే బాయ్ టిల్లు
ఇక లేట్ అయిపోయింది చాలా. తాడు కట్టేసుకొని గమనం అయితే వెళ్ళిపోదాం. సిటీ దాటాలంటే గంట పడతట్టుంది. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే చిలకలూడ చెరువు దగ్గర అయితే ఉన్నా. ఈ హైదరాబాద్ కూడా బెంగళూరుని మించిపోయింది ట్రాఫిక్ లో అయితే. ఏంట్రా నోటికి వచ్చినట్టు వెళ్తున్నావు? మందు కొట్టొచ్చావా? పోలీసు వాళ్ళు అయితే అడుగడుగున ఆపుతున్నారు. ఏమైనా పెండింగ్ చాలన్లు ఉంటే మాత్రం కంపల్సరీ కట్టెనుకోండి. హైట్ లోడ్ ఉన్నా కానీ బండి అయితే ఆపుతున్నారు, చలన వేస్తున్నారు. కొంచెం రిక్వెస్ట్ చేస్తే మాత్రం వదిలేస్తున్నారు. ఇప్పుడైతే నన్ను 2-3 చోట్ల ఆపిరు. ఏమైనా పెండింగ్ చాలన్నా ఉన్నాయని అడిగిరు. ఏం లేవు అని చెప్పిన చెక్ చేసుకురు వాళ్ళు కూడా. తర్వాత వెళ్ళిపోమని చెప్పారు. చలన అయితే వేయలేదు నాకైతే. సో మీరు కూడా ఏమైనా పెండింగ్ చాలన ఉంటే చెక్ చేసుకొని ముందే కట్టేసుకోండి జాగ్రత్తగా. మనం పల్లెల్లో పోవాలంటే 2 దారులు ఉన్నాయన్నమాట. ఒక దారి వచ్చేసి ఏమో భువనగిరి, రాగిరు, చాడ, ఆత్మకూరు, పల్లెర్ర పోవచ్చు. ఇంకో దారి వచ్చేసి బీబీనగర్ నుంచి రైట్ తీసుకొని బాలపల్లి, బట్టుగూడెం, నాగిరెడ్డిపల్లి, ఒలిగొండ, పల్లెర్ల ఆ రూట్లో వెళ్ళొచ్చు. ఈ బీబీనగర్ నుంచి పోతేనేమో టోల్గేట్ తప్పియచ్చు. భువనగిరి నుంచి పోతేనేమో టోల్గేట్ అవుతుంది అనమాట. టోల్గేట్ వచ్చేసి 170 రూపాయలు ఏమో అవుతుంది. కానీ జర్నీ మాత్రం రాగిరి నుంచి పోతేనే జర్నీ తొందరగా అవుతుంది. కొంచెం ఉల్లిగొండ నుంచి పోతేమో ఈ రూట్లో పోతే మాత్రం కొంచెం స్లోగా అవుతుంది. కిలోమీటర్ మాత్రం ఒక 5 కిలోమీటర్ తేడా వస్తుంది. బీబీనగర్ నుంచి పోతే, బీబీనగర్ నుంచి రైట్ తీసుకొని నాగిరెడ్డిపల్లి అట్లా పోతేనేమో 5 కిలోమీటర్ తేడా వస్తుంది. ఫాస్ట్గా పోతేనేమో మన ఇట్లా భువనగిరి నుంచి ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు. ఇక కస్టమర్ అయితే మన గురించి వెయిట్ చేస్తున్నారు అనమాట. తొందరగా రమ్మని చెప్పేసిండు. ఇక వాళ్ళు మన గురించే వెయిటింగ్ చేస్తున్నారట. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే నేను గట్కేసరి దాటిన. సుమారు ఇప్పుడు 5:30 అవుతుంది టైము. మనకి ఇక్కడి నుంచి కరెక్ట్ ఇంకొక గంట సేపట్లో అయితే వెళ్ళిపోతాం. మనం ప్రస్తుతానికి ఇక్కడ టోల్గేట్ దగ్గరకు అయితే వచ్చేసినాం అనమాట. పగిడిపల్లి టోల్గేటు. ఈ టోల్గేట్ అప్ అండ్ డౌన్ వచ్చేసి 170 రూపాయలు అవుతుంది. చాలా రోజులు అయింది ఈ టోల్గేట్కి రాక. రీఛార్జ్ అయితే చేయించేసిన. అబ్బా తొందరనే లేచింది గేటు. వస్తే కిరాయిలు ఒకటేసారి వస్తాయి, లేకుంటే మొత్తమే రావు. ఈ లోకల్ కిరాయిలు అయితే రోజు కొడితేనే వర్కౌట్ అవుతుంది. వారానికి 1 కిరాయి కొట్టినా, వారానికి 2 కిరాయిలు కొట్టినా 4 వారాలు మనకేం మిగులుతుంది? కనీసం బండి ఫైనాన్స్ మందం కూడా రావు. అదే లాంగ్ కిరాయిలు అయితే నెలకు ఒక 3 ట్రిప్పులు కొడితే బండి ఫైనాన్స్ వెళ్ళిపోతుంది, మన జీతం మనకు వస్తుంది, ఖర్చుల మందం వెళ్ళిపోతాయి. ఈ లాంగ్ కిరాయిలే బెటర్. ఈ లోకల్ కిరాయిల కంటే లాంగ్ కిరాయిలే బెటర్ అని నేను అనుకుంటున్నా. మరి మీరేమనుకుంటారో కామెంట్ చేయండి కదా. ఇలా ఏది బెటరో మీరే చెప్పండి, కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి. నేనైతే లాంగ్ కిరాయిలే బెటర్ అనుకుంటున్నా. మరి లాంగ్ కిరాయిలు లేని వాళ్ళ పరిస్థితి ఏంటంటారా? ఏదో ఒకటి చూసుకోక తప్పదు. ఈ లోకల్ కిరాయిలు అయితే ఉన్నాయి కానీ అది రోజు 2000 సంపాదించిన రోజు ఉన్నాయి కదా. ఖచ్చితంగా రోజు ఉంటాయని గ్యారెంటీ అయితే లేదు. ఒక రోజు ఉంటుంది, 4 రోజులు ఆగాలి, మళ్ళీ ఒక రోజు ఉంటుంది, మళ్ళీ 2 రోజులు ఆగాలి. అట్లా ఉంటాయి కిరాయిలు, లోకల్ కిరాయిలు అంటే. ఇక రోజు ఉండాలంటే ఏదైనా ఎంగేజ్ అయినా పెట్టాలి బండి. ఇక మనకైతే ఎంగేజ్ అయితే అలవాటు లేదు. ఇక బండి తీసుకున్నప్పటి నుంచి కూడా మనం ఈ బయట కిరాయిలు మన ఉన్నాయి కదా, ఈ పర్మనెంట్ కిరాయిలు ఫోన్ చేస్తాం మనకైతే. ఇట్లా మనం ఏంటంటే ఫ్రీడమ్ అన్నట్టు. ఇక మనకు మన ఇలా ఇంటికాడ ఉండాలనుకుంటే ఉండొచ్చు, కిరాయి పోవాలనుకుంటే పోవచ్చు, అట్లుంటుంది. ఎంగేజ్ పెడితే ఏంటంటే వానికి మళ్ళీ కట్టు బానిస లేక ఎప్పుడు రమ్మంటే అప్పుడు రావాలి, ఎప్పుడు పోమ్మంటే అప్పుడే పోవాలి, అట్లుంటుంది ఎంగేజ్ అనేది. మనకైతే అలవాటు అయితే లేదు ఎంగేజ్మెంట్ బండి పెట్టుడు. ఇక చూద్దాం. ఇక మనకైతే నెలకు 4, 3, 2 లాంగ్ కిరాయిలు వస్తాయి. ఇక అవే కొట్టుకుంటా, లోకల్ కిరాయిలు కొట్టుకుంటా బతుకుతున్నాం అనమాట ఇప్పుడు వరకైతే. ఇక ప్రస్తుతం అయితే ఇప్పుడు భువనగిరి దగ్గరికి అయితే వచ్చేసిన. మీరు చూస్తున్నారు
భువనగిరి గుట్ట దాటి బైపాస్లో ఉన్నా. వివేరా హోటల్ ఉంది కదా, అక్కడ ఇవ్వబడుతుంది చూడు, వివేరా హోటల్. వివేరా హోటల్ దగ్గరికి అయితే వచ్చేసిన. సుమారు మనకి ఇక్కడి నుంచి అయితే ఇంకొక 25 కిలోమీటర్లు 25 కిలోమీటర్ ఉంటుంది అంతే. ఏది పల్లెర్ల. ఎంత బాగుందో కదా, గ్రీనరీగా పచ్చగా రోడ్డు పక్కల ఇరువైపులా యాప చెట్లు అయితే మంచిగా గుబురుగా పెరిగినాయి. ఫ్రెండ్స్ 6:30 అయింది టైం అయితే. దగ్గర ఇంకొక 3 కిలోమీటర్ పోతే వచ్చేస్తుంది అనమాట. రోడ్ అయితే చిన్నగానే ఉంది కానీ బాగుంది, గుంతలు అయితే ఏం లేదు. మనం ఆత్మకూరు నుంచి రైట్ తీసుకున్నాం అనమాట. Let's blow away it all. 부서진 꿈과 상처 모든 것이 두려움. Yeah, we'll fix everything. 나의 손길은 너에게 다가가. Come tree 네 날개를 높이 들어. I wanna hear you say bring the light. Run to the end of the sky. Bring on the miraculous light. 모두 두렵지 않아. 너와 날 메카닉은 승리의 guardian. 승리의 guardian. Run to the end of the sky. Yeah. Bring on. సో గైస్ మొత్తం మీద అయితే అన్లోడ్ అయితే అయిపోయింది. ఇక ఇప్పుడైతే రిటర్న్ బయలుదేరుతున్నాను అనమాట. మనకు ఇక్కడ నుంచి మనకి ఇక లోకల్ కాబట్టి మనకి ఏమి ఉండదు. ఇప్పుడు ఎంత అయిందంటే 7:30 అట్లా అవుతుంది. అమౌంట్ అయితే మనకు దీనికి ఒక 4,000 కిరాయి అయితే ఇస్తారనమాట. దీంట్లో మనం 1000 రూపాయలు డీజిల్ అవుతుంది, ఒక 200 టోల్ గేట్ అవుతుంది మనకు. ఇక ఈ చిన్న వీడియో మరి మీకు ఏ విధంగా అనిపించిందో మరి కామెంట్ అయితే చేయండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ చిన్న వీడియో ఫ్రెండ్స్, మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఇలాగే ఉంటుందని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మన ఛానల్ని ఇట్లనే సపోర్ట్ చేయండి. మరి మరొక వీడియోలో మళ్ళీ కలుస్తాము. అంతవరకు దాకా సెలవు, మరి బాయ్. మరి దీనికి మరి ఎంత కిరాయి తీసుకుంటారో, మరి మీరెంత ఎక్స్పెక్ట్ చేస్తారో కామెంట్ అయితే చేయండి.